మంత్రి కొండా సురేఖ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఓ నల్లికుట్ల మనిషి అంటూ వ్యాఖ్యానించారు. ఆయన తన ముందు కూర్చోడానికి నామోషీగా ఫీల్ అవుతున్నారని, అందుకే తన గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ అంటున్నారు. టీడీపీలో నడిపించినట్టు ఇక్కడ కూడా నడపాలని చూస్తున్నారని, అందుకే సీఎం రేవంత్ మంత్రి పొంగులేటి దగ్గరికి వెళ్లి ఉన్నవి లేనివి కలిపి చెప్తున్నారని మండిపడ్డారు. ఇక నాయని ప్రెస్ మీట్ పై కూడా స్పందించారు. భద్రకాళి టెంపుల్ ఎవరి సొత్తు కాదని ఆయన ప్రెస్ మీట్ పెట్టి అలా మాట్లాడటం సరికాదన్నారు. ఆగమ శాస్త్రం ప్రకారమే భద్రకాళి అమ్మవారికి బోనం సమర్పించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు మంత్రి కొండా సురేఖ. మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, రాజకీయం కాంగ్రెస్ పార్టీలో కొంత హాట్ గా మారింది. ఇప్పటికే కొండా మురళి ఏదైతే టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేశాడో కడియం శ్రీహరికి సంబంధించి, ఇప్పుడు ఈ రోజు కొండా సురేఖ కొద్దిసేపు క్రితం చిట్ చాట్ చేసి, చిట్ చాట్ లో కూడా కడియం శ్రీహరిని టార్గెట్ చేస్తూ ఆమె కొన్ని హాట్ కామెంట్ చేసిన పరిస్థితి. తన మంత్రి పదవి పోతుందంటూ కేవలం ప్రచారం చేస్తున్నదే కడియం శ్రీహరి అంటే అంటూ ఆమె హాట్ కామెంట్ చేశారు. ఇవన్నీ కావాలని చెప్పి తనపై దుష్ప్రచారం చేస్తున్నారు. విత్ ఇన్ ద పార్టీలో ఉంటూనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారు కడియం శ్రీహరి అంటూ. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో ఎప్పుడు తనకు సంబంధించి ఒక తప్పుడు సమాచారాన్ని చేరవేస్తూ ప్రచారం చేస్తున్నారు. మంత్రి పదవి పోతుంది అంటూ ఒక గాసిప్స్ ను క్యాడర్ లో కుదురుతున్నారు. ఇదంతా మంచి పద్ధతి కాదు. ఇది మొదటి నుంచి కూడా కడియం శ్రీహరికి ఇలాంటి అలవాటు ఉంది అంటూ ఆమె హాట్ కామెంట్ చేసిన పరిస్థితి ఉంది. ఇది ఎంతవరకు వెళ్తుంది అన్నది ఇప్పుడు అత్యంత ఆసక్తి రేపుతున్నగా ఉంది. ఎందుకంటే పార్టీలో ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నారు. ఇద్దరు సీనియర్ నేతలు వరంగల్ జిల్లాలో అత్యంత కీలకమైన నేతలుగా ఉన్నారు కడియం శ్రీహరి, కొండా ఫ్యామిలీ. ఈ నేరుగా కొండా ఫ్యామిలీ వర్సెస్ కడియం శ్రీహరి మారిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే రెండు వర్గాలుగా కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లాలో చీలిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వీటికి హైకమాండ్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, వీటికి ఎలా బ్రేక్లు ఇస్తుందని చూడాల్సి ఉంటుంది. ఏదేమైనా గత 3-4 రోజుల నుంచి వరంగల్ పార్టీకి సంబంధించి వరంగల్లో కాంగ్రెస్ పార్టీకి విత్ ఇన్ ద పార్టీ కొండా ఫ్యామిలీ వర్సెస్ కడియం శ్రీహరి కామెంట్స్ అన్నవి కొంత హాట్ గా రేపుతున్న పరిస్థితి. దీనికి కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి దృష్టి కూడా ఈ కామెంట్స్ ఖచ్చితంగా వెళ్తాయి. ఎందుకంటే మంత్రి పదవి నుంచి తనను తప్పిస్తున్నారంటూ ప్రచారం చేస్తున్నదే కడియం శ్రీహరి అంటూ హాట్ కామెంట్స్ కొండా సురేఖ చేసిన నేపథ్యంలో వీటిపై ముఖ్యమంత్రి ఎలా రియాక్ట్ అవుతారు, ఎలా ఉంటుందన్నది చూడాల్సి ఉంది. ఇప్పుడు మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ వరంగల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశం అన్నది ఇది కొంత హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి ఉంది. కొండల్, కడియం శ్రీహరి సంబంధించిన వ్యాఖ్యలే కాకుండా భద్రకాళి టెంపుల్ కూడా ఎవరి సొత్తు కాదంటూ ఆవిడ మరోసారి వ్యాఖ్యలు చేయటం అనేది కూడా వివాదాస్పదమవుతోంది. దీనిపై ఎటువంటి డీటెయిల్స్? నాయన్ రాజేందర్ రెడ్డి కామెంట్స్ పట్ల కూడా కొండా సురేఖ స్పందించడం జరిగింది. నాయని రాజేందర్ రెడ్డి కూడా తనకు అంటే మంత్రిగా ఉన్న తన పట్ల తనకు సహకరించడం లేదు, వరంగల్ ముఖ్యంగా వరంగల్ అభివృద్ధికి ఆయన కూడా అడ్డుపడుతున్నారంటూ కొండా సురేఖ మరో హాట్ కామెంట్ చేసిన పరిస్థితి ఉంది. భద్రకాళి టెంపుల్ కు సంబంధించి అక్కడ ఏదైతే ఆగమ శాస్త్ర ప్రకారమే తాను భద్రకాళి అమ్మవారికి బోనం సమర్పిస్తానని చెప్పిన నేపథ్యంలో వీటిని కూడా తప్పుపడుతూ నాయన్ నరసింహారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం, వరంగల్ అభివృద్ధికి తనతో కలిసి నడవకపోవడం, మంత్రిగా తనకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ చేయలేకపోవడం అన్నది ఈ అన్ని అంశాలను కూడా నాయన్ రాజేందర్ రెడ్డి చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. విత్ ఇన్ ద పార్టీలో ఉంటూ ఇలా అభివృద్ధికి అడ్డుపడడం సరైనది కాదు అన్న అభిప్రాయం కూడా నాయన్ రాజేందర్ రెడ్డికి సంబంధించి కూడా ఆమె కౌంటర్ చెప్పిన పరిస్థితి ఉంది. కొండలు, ఇటీవల కాలంలో కొండా సురేఖ అనేక మార్లు ఇటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో అవి హాట్ టాపిక్ అవుతున్నాయి. మరి క్రమశిక్షణ కమిటీ కానీ లేదా అధిష్టానం కానీ ఏమన్నా పిలిచి మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయనుకోవాలా? చూడాలి. ఇది అత్యంత ఆసక్తికరమైన అంశం అనుకోవచ్చు. ఎందుకంటే వరంగల్లో ఇద్దరు కూడా కొండా ఫ్యామిలీ అన్నది అత్యంత పొలిటికల్ గా స్ట్రాంగ్ ఫ్యామిలీగా ఉంది. ప్రస్తుతం కొండా సురేఖ మంత్రిగా ఉంది, కొండా మురళి
రాజకీయ ప్రభావం కూడా బాగా ఉంటుంది. దాంతో పాటు కడియం శ్రీహరి కూడా చాలా సీనియర్ నేతగా వరంగల్ రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న పరిస్థితి ఉంది. కడియం శ్రీహరి ఎమ్మెల్యేగా, అదేవిధంగా ఎంపీగా కడియం శ్రీహరి కూతురు కూడా కొనసాగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే రెండు ఫ్యామిలీస్ వర్సెస్ గా మారడం అన్నది ఇప్పుడు పార్టీకి కూడా కొంత తలనొప్పిగా మారింది. ఇప్పుడు రెండు వర్గాలుగా చీలిపోయిన పరిస్థితి. అంటే కొండాకు అనుకూలుగా, అదేవిధంగా కడియం శ్రీహరికి మద్దతుదారులుగా పార్టీలోనే ఉన్న ప్రజాప్రతినిధులు చీలిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మరి వీటన్నిటికీ బ్రేకులు వేయాల్సిన పరిస్థితి పార్టీ హైకమాండ్ పైన ఉంటుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ అంశంలో జోక్యం చేసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇద్దరిని పిలిచి కలిసి మాట్లాడే అవకాశం కూడా లేకపోలేదు. వీటికి ఎంత సాధ్యమైనంత తొందరలో ముగింపు పలుకుతేనే బెటర్ గా ఉంటుంది. లేదంటే ఇప్పుడు త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఇప్పుడు రెండు వర్గాలుగా పార్టీలో ఉన్న ముఖ్య నేతలు చీలిపోవడం అనేది పార్టీకి నష్టం జరిగే అంశంగానే ఉంటుంది. థ్యాంక్ యూ కొండల్.